హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాంశ్ నంద వ్లాగ్. సురస్ వ్లాగ్ ఏంటంటే గోధుమ రవ్వతో దోశలు అయితే చూపిస్తున్నాను. సో ఎమ్మి టేస్ట్ అయితే ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్స్ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది. సో 4 టైమ్స్ అయితే నేను వాష్ చేసేసుకున్న నేను 2 కప్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను కదా. సో అందుకని 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 1/2 కప్ పెరుగు అయితే వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వేయంగానే శుభ్రంగా ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ ఎలా 2 కప్స్ తీసుకున్నాను కదా. సో అందుకని నేను 1 కప్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను 1/2 అవర్ నానపెట్టాను కదా, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు 10 మినిట్స్ నానపెట్టుకోవాలి అనుకుంటే 1.5 కప్ అయితే వేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. మనకి వాటర్ అనేది వేస్ట్ అవ్వదు, ఆ పెరుగు అనేది కూడా వేస్ట్ అవ్వదు, పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను దీన్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. చూడండి, 1/2 అవర్ తర్వాత సో ఎమ్మి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకా 1/2 అవర్ అయితే పక్కన పెట్టేస్తాను. 1/2 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేసాను. చూడండి, పర్ఫెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే రెడీ అయిపోతుందో అలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి పెనం అయితే స్టార్ట్ చేస్తాను. పెనం హీట్ అయిన తర్వాత పొయ్యిని అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం హైలో పెట్టి వేస్తే ఏంటంటే ముద్దలుగా అయితే వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హైలో పెట్టుకుని కాల్చుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఎమ్మి దోశలు అయితే వచ్చేస్తున్నాయి. సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటో చట్నీ అనమాట. సో నేను అది కూడా ప్రిపేర్ చేసేసుకుని